కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాజా గారు, నాయకులు బిక్కి నరేంద్ర, కళ్లం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గంలో బొల్లా నరసింహనాయుడు గారు హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. టీడీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడిన అసత్య ప్రచారాన్ని ఖండించారు. మొన్న జరిగినటువంటి ఆగస్టు 15వ తారీఖు రోజున మన ప్రస్తుత ఎమ్మెల్యే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కస్తూర్బా స్కూల్కి వెళ్ళి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు లోపలికి వెళ్ళే మార్గంలో జెండా ఆవిష్కరణ ముగ్గు ఉంటే ముగ్గు తొక్కడం జరిగింది. అది వాళ్ళ గ్రూప్లోనే పెట్టిన తర్వాత దాన్ని మనం వాళ్ళు తొక్కడం చూసి ఇది తప్పని మేము ఖండించాం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపున. అయితే దానికి వాళ్ళు ఎమ్మటే ఆ ముగ్గుని ఎడిట్ చేసి మళ్ళీ ఇంకో ముగ్గు తొక్కినట్టు మా నాయకుడు ఎటువంటి ముగ్గు తొక్కలేదని, మీ మీద పేటీఎం గాళ్ళు చిల్లరగాళ్ళు అది ఇదని చెప్పి ఒక పోస్ట్ పెట్టి మా మీద సైబర్ క్రైమ్ ద్వారా కేసులు పెడతాం అది ఇదని చెప్పి ఒక ఫోటో రిలీజ్ చేశారు. దానికి మేము అప్పటి వరకు వైరల్ కాని ఫోటోని వీళ్ళు విమర్శ చేయడంలో మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం, ఇది అబద్ధం అని మేము చూపించడం జరిగింది. దేశం మొత్తం చూశారు, రాష్ట్రం మొత్తం కదిలిపోయింది. ఆ ఫోటో ఎక్కడ వరకు వెళ్ళిందో అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ ఫోటోని చూసి అక్కడ ఏం జరిగిందో పరిశీలించి తర్వాత చీఫ్ విప్ గారు జీవి ఆంజనేయులు గారు దాని మీద సమాధానం చెప్పి దానికి క్షమాపణ కోరటం జరిగింది. తర్వాత ఈలోపు జరిగిన ఎలా అయితే వైరల్ అయిందో అప్పుడుతో ఆగిపోయింది. ఇంకా పెద్ద మనిషి తరహాలో ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. మనం ఆగటం జరిగింది. ఏ మనిషి అయినా తప్పు క్షమాపణ చెప్పిన తర్వాత ఆగటం జరిగింది. తర్వాత దానికి ప్రతిఘటిస్తూ మళ్ళీ తర్వాత రోజు ఇతను వచ్చి వీరగంధం ప్రశాంత్ అనే పర్సన్ వచ్చి దాన్ని పేటీఎం చిల్లరగాళ్ళు, పేటీఎం డాష్ గాళ్ళు, వైఎస్ఆర్సీపీ కొడుకులు ఇలాంటి పదాలు వాడి రెచ్చగొట్టే మార్గంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఇంకా దాన్ని వైరల్ చేసే విధానికి తోడ్పాటు చేస్తుంది ఆ ప్రశాంత్ అనే వ్యక్తే. ఎవరో కాదు జీవి గారు. అలాంటి వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మీరు రెచ్చగొట్టే పదానికి ఇంకా తీసుకొని వెళ్తే దాన్ని ఇప్పటి వరకు ఆగిందాన్ని ఇంకా మళ్ళీ రిపీట్ చేసే అవకాశం మీరే పొందిస్తున్నారు. కాబట్టి దాన్ని ఎంతవరకు మీ ఈ తెలుగుదేశం కార్యకర్తల్ని క్షమాపణ చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ సైలెంట్ అయిపోయారు. దానికి అతను మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేయటం తప్పు. ఇంకొకటి, మా పెద్ద ఆయన అభివృద్ధి చేయలేదు అంటున్నాడు. ఎక్కడా చేయలేదు, అంతా గంజాయి అమ్ముతున్నాడు, గంజాయి చేసిపోయాడు, గంజాయి వనంగం పెట్టాడు, అది ఇదని అభివృద్ధి ఎక్కడ చేసామని ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. బాబు ప్రశాంత్, ఒకటే గుర్తుపెట్టుకో, మీరు 300 రూపాయల డబ్బా రంగు తెచ్చి కాలువకట్ట మీద రంగు పూసి దానికి మీ పేరు పెట్టుకుంది మీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కాదు. గుర్తుపెట్టుకో, మోకాలు లోతులు నీళ్లుంటే 2 సార్లు 3 సార్లు గెలిచిన మీ ఎమ్మెల్యే కనీసం ఇంటి పక్కన ఉన్న కాలకట్ట రోడ్డు కూడా వెళ్ళిన దేని స్థితిలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మా ఎమ్మెల్యే అలా కాదు. వేల్పూర్ అయినా శావలాపురం మండలం అయినా ఎక్కడైనా చూసుకో, ప్రతి ఊరిని తీర్చిదిద్దిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. అలాంటి వ్యక్తి గురించి నువ్వా మాట్లాడేది? మీరా ఛాలెంజ్లు విసిరేది? ఏమి చేయలేదో రా బ్రహ్మనాయుడు గారు, ఎక్కడ అభివృద్ధి చేయలేదో మాట్లాడుతున్నారా? ఎక్కడ చేయలేదో అంటున్నాం. అక్కడికి వెళ్తే మేము వల్లభ ప్లాంట్లోకి వెళ్ళాం, మా మీద అక్రమంగా కేసులు పెట్టారు, అది ఇదని అంటున్నాం. ప్లాంట్లోకి వెళ్ళారు, ధ్వంసం చేశారు, మేమేం చేయాలా, దొంగతనం చేసాం, కేసులు పెడుతున్నారు. మీరు వెళ్ళినట్టు ప్రూఫ్లతో ఇప్పుడు కూడా ఉన్నాయి. అక్కడ ప్రూఫ్లు లేని మీ మీద కేసులు ఎవరు తీసుకుంటారు? కేసుల గురించి మీరా మాట్లాడేది? మేము ఆ కేసులు పెట్టింది అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడినా మా పెద్ద చూసి చూడనట్టు అతను అభివృద్ధి వైపే వెళ్ళాడే తప్ప మీలాగా అక్రమ కేసులకు ఎప్పుడు పోలా, అక్రమ కేసులు పెట్టలా, అక్రమ కేసుల గురించి ఆలోచించలా. ఓన్లీ అభివృద్ధి గురించి ఆలోచించిన ఒక్క మగాడు బొల్లా బ్రహ్మనాయుడు గారు. వినకొండని అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్ళిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. ఎక్కడ అభివృద్ధి చేయలేదంటున్నావు?
రా, నీకు అంత అనుమానాలు ఉంటే రా మాట్లాడుకుందాం. అంతేగాని ఇంకొకసారి పేటీఎం కుక్కలు అని పేటీఎం కుక్కలు అనే మాట, పేటీఎం గాళ్ళు అనే మాట అంటే మాత్రం ఈసారి పద్ధతిగా ఉండదు. నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావని, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారని, మీలాగా ఆఫీసుల్లో ఉండి ఆఫీసుల్లో డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు మీరు, మేము కాదు. మా బ్యాంక్ హిస్టరీలు కూడా చూసుకో, ఏ ఆఫీస్ నుంచి మాకు డబ్బులు పడ్డాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేసిద్ది. మాకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం, తర్వాత మా నియోజకవర్గ అభివృద్ధి బొల్లా బ్రహ్మారెడ్డి గారి కోసమే మేము పనిచేసేది. మాకు ఇంకా ఎవరో లేదు. అధికార పక్షం ప్రతిపక్షం అన్న తర్వాత అధికార పక్షం చేసేదాన్ని ప్రతిపక్షం విమర్శిస్తారు. విమర్శించకుండా ఎందుకుంటారు? చేసే మంచి చేయవయ్యా అని ప్రతిసారి విమర్శిస్తారు. దానికి మీరు ఇష్టానుసారంగా ఆఫీసులో కూర్చొని కేసులు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. ఏనాయో నువ్వు మాట్లాడేది? అభివృద్ధి గురించి నీకు ఇంకా డౌట్ ఉంటే రా మాట్లాడుకుందాం. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడ మేము సహించేది లేదు. దీని మీద మేము లీగల్గా వెళ్ళటానికి కూడా సిద్ధం.